పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోడని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలు, దళితులను, తెలంగాణ ఉద్యమకారులను అవమానించారని కూడా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించిందని కూడా తెలిపారు. మీరు తలకిందులుగా తప్పొచ్చు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి కొట్టి సరిపోలేరు. చిల్లర పలుకురు, చిల్లర మాట్లాడే మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్లకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీని, కల్లకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. దాని నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు. లబోదిగో మాట్లాడి చిల్లర పలుకులు పలికే, చిల్లర విషయాలు మాట్లాడే కల్లకుంట్ల తారక రామారావు గారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది. సిరిసిల్ల నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం, మీ నియోజకవర్గ ప్రజలు సిరిసిల్ల నుంచి మిమ్మల్ని చిట్టుగా ఓడిపోతున్నారు. కల్లకుంట్ల తారక